నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపారు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటుంబాలు తోడుండడం ఎంత ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు విరాట్ కోహ్లీ. మ్యాచ్లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని విరాట్ కోహ్లీ ప్రశ్నించారు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్ లో కోహ్లీ ఈ విషయాలను పంచుకున్నారు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్ ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను 2 వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్లోనే సేద తీరిన విరాట్ తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిధ్యం వహించే ఆర్సీబీ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తో జరిగే మ్యాచ్ లో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ ఈసారి కప్ మనదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత 2 సీజన్లు కెప్టెన్ గా వ్యవహరించిన డూప్లెసిస్ ను తప్పించి కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి విదేశీ స్టార్లు వచ్చారు. చాలా కాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృణాల్ పాండ్యా, దేవదాస్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.